బోత్ నెంబర్స్ ఆర్ లెస్ దెన్ ద బేస్. ఇలా అన్నప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ 94 ఇంటూ 98 చూద్దాం. ఇక్కడ చూడండి 94 ఇంటూ 98. సో దీని బేస్ వచ్చేసి మనకు ఇక్కడ బేస్ అంటే నియరెస్ట్ రౌండ్ ఫిగర్ నెంబర్ అనమాట. బేస్ వచ్చేసి మనకు 100 అంటే 94కి రౌండ్ ఫిగర్ నెంబర్. ఇక్కడ ఎంత తక్కువ ఉంది బేస్ కన్నా అంటే -6. -6ని ఇక్కడ రాసుకున్నాం. ఇక్కడ 98కి అంటే 100 బేస్ కన్నా ఎంత తక్కువ ఉంది, 2 తక్కువ ఉంది. సో తక్కువ ఉంటే మైనస్లో మెన్షన్ చేయాలి, -2. ఫస్ట్ ఎలా అయినా చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు, సేమ్ ఒకే ఆన్సర్ వస్తుంది. సో 98 - 6 చేద్దాం. అప్పుడు 98 - 6 ఎంత, 92. సో ఈ 92ని ఇక్కడ రాసుకున్నాం. తర్వాత ఈ ఏవైతే డెఫిషియన్సీ నెంబర్స్ ఉన్నాయో వీటిని మల్టిప్లై చేయాలి. -6 ఇంటూ -2 +12. ఈ +12ని ఇక్కడ రాసుకుంటాం. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఈజ్ 9212. అదేవిధంగా ట్రిపుల్ డిజిట్లో చూడండి 875 ఇంటూ 996 ఇలా ఉంది. సో దీని బేస్ ఎంత అవుతుంది, 1000 అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఈ బేస్ వాల్యూ కన్నా ఎంత తక్కువ ఉంది, ఇక్కడ 125 కాబట్టి -125. ఇక్కడ 996లో ఎంత తక్కువ ఉంది, 4 తక్కువ ఉంది కాబట్టి -4 రాసాం. ఫస్ట్ ఇలా చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది కాబట్టి 875 - 4 ఎంత అవుతుంది, 871. తర్వాత 125 ఇంటూ 4 చేయాలి. -125 ఇంటూ -4 ఎంత అవుతుంది, +1500 అవుతుంది. సో బేస్లో ఎన్ని జీరోస్ ఉన్నాయో +500 అవుతుంది. బేస్లో ఎన్ని జీరోస్ ఉన్నాయో అంటే 3 జీరోస్ ఉన్నాయి కదా, ఇక్కడ వచ్చే ఆన్సర్ కూడా 3 డిజిట్స్లో రావాలన్నమాట. ఇలా చేయాలి. ఇక్కడ చూడండి 83 ఇంటూ 89 ఉంది. ఇక్కడ బేస్ వచ్చేసి మనకు 100 అవుతుంది. సో 100 అయినప్పుడు డెఫిషియన్సీ ఇక్కడ 17 -17. ఇక్కడ డెఫిషియన్సీ 11 కాబట్టి -11 పెట్టాము. ఇలా చేసినా మనకు సేమ్ వస్తుంది. అప్పుడు 83 - 11 ఎంత అవుతుంది, 72. తర్వాత 17 ఇంటూ 11 చేయాలి. -17 ఇంటూ -11 చేస్తే మనకు +187 వచ్చింది. సో ఈ 187 అనేది 3 డిజిట్స్. మనకు బేస్లో ఎన్ని ఉన్నాయి, బేస్ యాక్చువల్గా మనకి ఇక్కడ బేస్ వచ్చేసి మనకి ఇక్కడ 100 కదా, ఇక్కడ వచ్చినటువంటి నెంబర్ ట్రిపుల్ డిజిట్లో వచ్చింది కాబట్టి ఈ 187ని మనము బ్యాలెన్సింగ్ చేస్తాం. అంటే 2 డిజిట్స్ తీసుకుంటాము, రిమైనింగ్ ఈ డిజిట్ దీనికి బ్యాలెన్సింగ్ అంటే యాడ్ చేస్తాం. అంటే 1 + 72 73 87 ఎస్టీగా తీసుకున్నాం. ఇలా మనము 3 నెంబర్స్ వస్తే ఇలా చేయాలి. నెక్స్ట్ బోత్ నెంబర్స్ ఆర్ మోర్ దెన్ బేస్ అని ఉంది. అంటే బేస్ కన్నా ఎక్కువ ఉంటే ఎలా చేయాలి. సో దీనికి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 108 ఇంటూ 104. సో దీని బేస్ వచ్చేసి 100. సో మనకి ఇక్కడ బేస్ కన్నా ఎక్కువ ఉంది కదా, ఎక్కువ ఉంటే దాన్ని సర్ప్లస్ అంటాం. సో సర్ప్లస్ ఇక్కడ ఎంత ఎక్కువ ఉంది, 8 కాబట్టి ప్లస్లో మెన్షన్ చేసాం. ఇక్కడ ఎంత ఎక్కువ ఉంది, 4 కాబట్టి 4ని ఇక్కడ రాసుకున్నాం. సో ఇలా చేసినా మనకు సేమ్ ఆన్సర్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 108 + 4 ఎంత అవుతుంది, 112. తర్వాత ఈ రెండు నెంబర్స్ని మనము మల్టిప్లై చేయాలి. అప్పుడు +8 ఇంటూ +4 +32 రాసాం. ఇక్కడ బేస్లో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్స్ 2 డిజిట్స్లో రావాలి. ఒకవేళ 3 డిజిట్స్లో వస్తే కనుక 2 డిజిట్స్ తీసుకుంటాము, రిమైనింగ్ నెంబర్ బ్యాలెన్సింగ్ చేస్తాం. ఒకవేళ సింగిల్ డిజిట్ వస్తే కనుక ముందు పక్క 0 పెట్టుకుంటాం, అంటే 0 2 అలా పెట్టుకుంటాం అనమాట. తర్వాత ట్రిపుల్ డిజిట్ చూడండి ఇక్కడ 1032 ఇంటూ 1003. ఇక్కడ చూడండి బేస్ వచ్చేసి మనకు 1000 అయింది. తర్వాత సర్ప్లస్ ఎంత ఉంది, ఇక్కడ 32, ఇక్కడ ఎంత ఉంది, 3. సో మనం ఇలా చేసినప్పుడు 1032 + 3 1035. తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. అంటే 32 ఇంటూ 3 ఎంత అవుతుంది, 96. సో ఇక్కడ బేస్లో 3 జీరోస్ ఉన్నాయి, మనకు 2 డిజిట్సే వచ్చింది ఆన్సర్ కాబట్టి ముందు పక్క 0 పెట్టుకున్నాం, అంటే 096.
సో ఆన్సర్ ఈజ్ 1035096. ఇలా మోర్ దెన్ బేస్ ఉన్నప్పుడు మనం చేయాలి. నెక్స్ట్ టాపిక్, మల్టిప్లికేషన్ ఆఫ్ వన్ నెంబర్ మోర్ అండ్ వన్ నెంబర్ లెస్ దెన్ ద బేస్. అంటే బేస్లో ఒకటి మోర్ దెన్ బేసు, ఒకటి లెస్ దెన్ బేస్ ఉన్నప్పుడు ఎలా చేయాలి, కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 105 ఇంటూ 93. సో ఇది బేస్ వచ్చేసి మనకు 100 అవుతుంది. 105 అంటే మోర్ దెన్ బేస్ కదా, కాబట్టి సర్ప్లస్ ఎంత 5. 93 అంటే ఇది లెస్ దెన్ బేస్, ఎంత తక్కువ ఉంది సర్ప్లస్ అంటే డెఫిషియన్సీ 7 కాబట్టి -7 పెట్టుకున్నాం. సో ఇలా అయినా చేయొచ్చు, ఇలా చేసినా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. సో 93 + 5 ఎంత అవుతుంది 98. ఇక్కడ బేస్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి మనం 2 జీరోస్ పెట్టుకున్నాం. తర్వాత ఈ రెండు నెంబర్స్ని మనం మల్టిప్లై చేయాలి. +5 ఇంటూ -7 ఎంత అవుతుంది -35. సో ఇక్కడ 9800 -35 ఎంత అవుతుంది 9765. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇంకొక ప్రాబ్లం చూద్దాం. 1008 ఇంటూ 981. ఇలా ఉన్నప్పుడు ఇది మోర్ దెన్ బేసు, ఇది లెస్ దెన్ బేస్. సో మోర్ దెన్ బేస్ ఎంత ఉంది ఇక్కడ +8, ఇక్కడ లెస్ దెన్ బేస్ ఎంత ఉంది -19. సో మనము ఇలా చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది కాబట్టి ఇలా చేద్దాం. 981 + 8 ఎంత అవుతుంది 989. బేస్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి 3 జీరోస్ కాబట్టి ఇక్కడ 3 జీరోస్ పెట్టుకున్నాం. తర్వాత +8 ఇంటూ -19 ఎంత అవుతుంది -152 అవుతుంది. సో ఈ వాల్యూలో నుంచి -152ని మనం సబ్ట్రాక్ట్ చేస్తాం. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ 98848. సో ఇలా ట్రిపుల్ డిజిట్ ఉన్నా డబుల్ డిజిట్ ఉన్నా మనము ఒక లెస్ దెన్ బేస్, ఒక మోర్ దెన్ బేస్ ఉంటే ఇలా చేయాలి. నెక్స్ట్ టాపిక్, మల్టిప్లికేషన్ నెంబర్స్ నియర్ డిఫరెంట్ బేసెస్. సో మల్టిప్లికేషన్లో ఏదైనా సరే మనకు డిఫరెంట్ బేసెస్ వచ్చాయనుకోండి, అప్పుడు ఎలా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. 10,007 ఇంటూ 102. అప్పర్ బేస్ వాల్యూ ఎంత యూబీ అంటే అప్పర్ బేస్ వచ్చేసి మనకు 10,000 ఉంది ఇక్కడ. ఎల్బి అంటే లోయర్ బేస్ ఎంత ఉంది మనకి ఇక్కడ 100. రెండు డిఫరెంట్ బేసెస్. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనము ఈ అప్పర్ బేస్ని అలాగే రాసుకున్నాము. లోయర్ బేస్ 102 ఉంది కదా, 102కి ఎన్ని జీరోస్ తక్కువ ఉన్నాయి అంటే లోయర్ బేస్కి 2 జీరోస్ కాబట్టి 2 జీరోస్ ఇక్కడ పెట్టుకున్నాం. ఈ నెంబర్కి దీనికి డిఫరెన్స్ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఆ 2 జీరోస్ ఇక్కడ పెట్టుకున్నాం. తర్వాత ఇక్కడ మనకు సర్ప్లస్ ఎంత ఉంది 7 కాబట్టి +7 పెట్టుకున్నాము. ఇక్కడ సర్ప్లస్ 2 కాబట్టి 2 పెట్టుకున్నాము. ఇక్కడ 2 జీరోస్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా 2 జీరోస్ పెట్టుకున్నాం. తర్వాత ఇలా అయినా చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చేసామనుకోండి, లేకపోతే ఇలా చేసామనుకోండి. సో 10,200 + 7 10,207. తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఈ రెండింటిని మల్టిప్లై చేసేటప్పుడు ఈ 2 జీరోస్ని మనము కన్సిడర్ చేయకూడదు, ఓన్లీ ఈ 2 డిజిట్స్ మాత్రమే కన్సిడర్ చేయాలి. 7 2 = 14. తర్వాత మనం తీసుకునేటప్పుడు ఇక్కడ ఆన్సరు లోయర్ బేస్ జీరోస్నే కన్సిడర్ చేయాలి. వీ విల్ టేక్ లోయర్ బేస్ జీరోస్ ఓన్లీ. ఓకే, ఇక్కడ రాశాను చూడండి. కాబట్టి 7 2 = 14. సో ఇక్కడ 2 జీరోస్ పెట్టుకున్నాం. లోయర్ బేస్లో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఈ 14 దీనికి యాడ్ చేస్తే ఆన్సరు 1020714. ఇలా చేయాలి డిఫరెంట్ బేసెస్ వచ్చినప్పుడు. బేస్ మల్టిప్లికేషన్ ఆఫ్ 3 నెంబర్స్. సో ఈ టాపిక్ సంబంధించి ఒక ప్రాబ్లం చెప్తాను చూడండి. 993 ఇంటూ 1002 ఇంటూ 1011. ఇది ప్రాబ్లం. దీన్ని చేయడానికి మనకు ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములాని ఇప్పుడు చెప్తాను చూడండి. బేస్ ప్లస్ a + b + c / ab + bc + ca / abc. ఇది ప్రాబ్లం. ఇందులో మనకు ఈ ప్రాబ్లం చూడండి. బేస్ ఎంత అవుతుంది మనకు 1000. ఏ వాల్యూ అంటే ఫస్ట్ నెంబర్ డెఫిషియన్సీ వాల్యూని ఏ వాల్యూ అంటాం. సో ఇక్కడ డెఫిషియన్సీ దీనికి -7 ఉంది కాబట్టి దిస్ ఇస్ ద ఏ వాల్యూ. బి వాల్యూ ఇందులో ఎక్సెస్ వాల్యూ అంటే సర్ప్లస్ కానీ ఎక్సెస్ కానీ సెకండ్ డిజిట్లో ఏదైతే ఉందో దాని బి వాల్యూ. ఇది సర్ప్లస్ కాబట్టి +2. ఇది కూడా C
సి వాల్యూ అంటే థర్డ్ డిజిట్ ఏదైతే ఉందో థర్డ్ నెంబర్, దాంట్లో ఎక్సెస్ కానీ డెఫిషియన్సీ ఏ నెంబర్ ఉన్నా కానీ దాన్ని మనం సి వాల్యూ అనుకుంటాం. ఇక్కడ మనకి ఎక్సెస్ వాల్యూ ఉంది, సర్ప్లస్ ఉంది కాబట్టి ఇది ప్లస్ అవుతుంది, అప్పుడు +11 సి వాల్యూ. చూడండి మనకు ఫార్ములా ఏంటి, బేస్ ఎంత ఉంది 1000 కాబట్టి 1000 ప్లస్ ఏబి, ఏ ప్లస్ బి ప్లస్ సి అన్నాడు, అంటే ఏ వాల్యూ -2, బి వాల్యూ +2, సి వాల్యూ 11 కాబట్టి 11 యాడ్ చేసాం. తర్వాత ఏబి అన్నాడు, ఏ అంటే -7 ఇంటూ బి వాల్యూ 2 కాబట్టి +2 ప్లస్ బీసీ అంటే 2 ఇంటూ 11. తర్వాత సిఏ అంటే 11 ఇంటూ -7. తర్వాత ఏబిసి అన్నాడు, అంటే -7 ఇంటూ +2 ఇంటూ +11. వీటిని క్యాలిక్యులేషన్ చేస్తే మనకు ఈ వాల్యూస్ వచ్చాయి. సో ఈ వాల్యూస్ని మనం క్యాలిక్యులేషన్ చేసి బ్యాలెన్సింగ్ చేస్తే మనకు ఈ నెంబర్ వచ్చింది. ఇందులో ఇవి నెగిటివ్ వాల్యూస్ వచ్చాయి కాబట్టి బ్యాలెన్సింగ్లో మనం బార్ పెట్టుకున్నాము. బార్ నెంబర్ని సాల్వ్ చేస్తే మనకు ఫైనల్ ఆన్సర్ వస్తుంది. ఇంకొక ప్రాబ్లం చూడండి, 104 ఇంటూ 103 ఇంటూ 101. ఇందులో బేస్ వచ్చేసి మనకు 100 అవుతుంది, ఏ వాల్యూ 4 అవుతుంది, బి వాల్యూ 3 అవుతుంది, సి వాల్యూ 1, అంటే సర్ప్లస్ వాల్యూస్ వచ్చాయి. సో మన ఫార్ములా బేస్ ప్లస్ అన్నాడు, అంటే 100 ప్లస్ 4 ప్లస్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే 4 ప్లస్ 3 ప్లస్ 1 అవుతుంది. తర్వాత ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ప్రకారం చేసాము. తర్వాత ఏబీసీ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 1. వీటిని క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఈ వాల్యూస్ వచ్చాయి, వీటిని బ్యాలెన్స్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చింది. ఇలా చేయాలి. నెక్స్ట్ టాపిక్ వర్కింగ్ బేస్ మల్టిప్లికేషన్స్, డబల్ డిజిట్ ఆర్ ట్రిపుల్ డిజిట్ కూడా నేను చెప్తాను. ఫస్ట్ డబల్ డిజిట్ చూద్దాం. సో వర్కింగ్ బేస్ అంటే ఏదైతే రౌండ్ ఫిగర్ నెంబర్ ఉంటుందో దాన్ని మెయిన్ బేస్ అంటాము. దాన్ని ఏ నెంబర్తో అయితే మల్టిప్లై చేస్తామో దాన్ని మనము వర్కింగ్ బేస్ అంటాము. ఆ వర్కింగ్ బేస్ సంబంధించి 10s ఇంటూ 10 ఇంటూ 3 ఇంటూ 10 ఇంటూ 100 ఇంటూ 1000 ఏ నెంబర్ని అయితే మనం చేసుకుంటూ వెళ్తాం దాన్ని సబ్ బేస్ అంటాం. సో ఇక్కడ ఎలా చేయాలనేది చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 34 ఇంటూ 32. సో దీన్ని సబ్ బేస్ వచ్చేసి మనకు 30 అవుతుంది వర్కింగ్ బేసు. 30 అంటే 10ని 3 టైమ్స్ మనం మల్టిప్లై చేస్తేనే 30 వస్తుంది. సో ఇక్కడ మెయిన్ బేస్ 10, వర్కింగ్ బేస్ వచ్చేసి మనకు 3 అవుతుంది సబ్ బేస్. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ 34 32లో ఎక్సెస్ వాల్యూ అంటే 30 అనేది మనం వర్కింగ్ బేస్గా తీసుకుంటే దీనికి ఎక్సెస్ వాల్యూ 4 కాబట్టి సర్ప్లస్ 4 రాసుకుంటాం. ఇక్కడ కూడా సర్ప్లస్ 2 కాబట్టి 2 రాసుకున్నాం. సో ఇలా చేసినా మనకు సేమ్ ఆన్సర్ వస్తుంది కాబట్టి ఇలా చేస్తాం. అప్పుడు 34 + 2 36 వర్కింగ్ బేస్ అంటే 30 అంటే 10 ఇంటూ 3 కదా, ఈ 3తో మనం దీన్ని మల్టిప్లై చేస్తాం. 36 ఇంటూ 3 ఎంత అవుతుంది, 108 అవుతుంది. అప్పుడు తర్వాత ఈ ఎక్సెస్ వాల్యూస్ సర్ప్లస్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని మల్టిప్లై చేయాలి. +4 ఇంటూ +2 +8. సో ఆన్సర్ ఈజ్ 1088. ఇక్కడ నేను రాశాను చూడండి, మెయిన్ బేస్ అంటే ఎలా ఉంటుంది, వర్కింగ్ బేస్ ఎలా ఉంటుంది, సబ్ బేస్ ఎలా ఉంటుంది నేను రాశాను ఇక్కడ. సో ఒక ట్రిపుల్ డిజిట్ ప్రాబ్లం చూద్దాం. 398 ఇంటూ 407. ఇందులో వర్కింగ్ బేస్ వచ్చేసి మనకు సబ్ బేస్ 400, వర్కింగ్ బేస్ అంటే 400 కావాలంటే 100ని 4 టైమ్స్ మల్టిప్లై చేయాలి. సో 100 ఇంటూ 4. సో ఫస్ట్ మనకి ఇక్కడ 398 వర్కింగ్ బేస్ వచ్చేసి 400 కాబట్టి డెఫిషియన్సీ ఉంది కాబట్టి మైనస్లో రాసాం, -2. ఇక్కడ 407 అంటే ఇది సర్ప్లస్ ఉంది కాబట్టి +7 రాసాం. సో ఇలా చేసినా మనకు సేమ్ ఆన్సర్ వస్తుంది. నేను ఎలా చేస్తున్నా 407 - 2 405. దీన్ని వర్కింగ్ బేస్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. వర్కింగ్ బేస్ నెంబర్ ఎంత ఇక్కడ 4తో మల్టిప్లై చేస్తే మనకి ఎంత వచ్చింది 1620. తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేయని చెప్పాను. -2 ఇంటూ +7 ఎంత అవుతుంది -14. ఈ నెంబర్లో నుంచి మనము దీన్ని బ్యాలెన్సింగ్ చేయంగా ఈ నెంబర్లోంచి మనము 1620 వచ్చింది కదా, దీంట్లోంచి 14 మైనస్ చేస్తే 161986. దిస్ ఇస్ ద ఆన్సర్.
ఇలా వర్కింగ్ బేస్ మల్టిప్లికేషన్ చేయాలి.